నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము హోమియోపతి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయనేది క్వశ్చన్ అడగడం జరిగింది. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, కాకపోతే డోసేజ్ కరెక్ట్గా తీసుకోవాలి. కొంతమంది సెన్సిటివ్ పీపుల్లో డోస్ గిన్ ఎక్కువైతే డ్రగ్ అగ్రవేషన్ అంటారు, దానికి సైడ్ ఎఫెక్ట్ కాదు. అది 1 or 2 days దాని ప్రభావం చూపించి తగ్గిపోతుంది. దీన్ని సైడ్ ఎఫెక్ట్ అని అనుకోకూడదు, డ్రగ్ అగ్రవేషన్ అంటారు దీన్ని. కానీ చాలామందిలో ఒక ఐడియా అంటే ఫిక్స్డ్ ఐడియాస్ ఏర్పడిపోయినాయి. హోమియోపతి అంటే లేట్ అని, లేదా హోమియోపతిలో స్టెరాయిడ్స్ కలుపుతారని కొంతమంది ఇట్లా రకరకాలుగా వీటిను చెప్పడం జరిగింది పబ్లిక్లో. కానీ ఇవన్నీ ఒక అనుభవమైన డాక్టర్ని అడిగి తెలుసుకోవడం వల్ల మీ డౌట్స్ క్లియర్ అవుతుంటాయి. అలాంటి వాళ్ళకి ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ పైన మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో స్టెరాయిడ్స్ ఏముండవు, రెండవది వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి చాలా సేఫ్ మెడిసిన్ అనమాట. ఎందుకంటే ఇది పొటెంటైజర్ బేస్డ్, డైరెక్ట్గా క్రూడ్ ఫామ్లో మెడిసిన్ ఇవ్వటం లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని ఒక ప్రిన్సిపల్, ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ప్రకారం చేయడం జరుగుతుంది. దీన్ని పొటెంటైజేషన్ అనే మెథడ్ అంటారు, లేదా ట్రిచురేషన్ డైరెక్ట్గా పౌడర్ అయితే. ఈ రకాలుగా చేయడం వల్ల డ్రగ్ ప్రభావం అనేది చాలా తక్కువ ఉంటుంది. పొటెంటైజేషన్ వల్ల దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట, అంటే దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా జబ్బు తగ్గడం జరుగుతుంది. సో దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంకా ఇంకొక క్వశ్చన్ అడగడం జరిగింది, ఎందుకు చాలామంది హోమియోపతి వాడట్లేదు. కానీ గతంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయింది. చెప్పాలంటే 80% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అది ఒక డాక్టర్గా ఇన్నేళ్ళ అనుభవంతో చెప్తున్నాము. ఎందుకంటే ఇంగ్లీష్ మందులకు ఒక ఐడియా ఉంటుంది, దానికి షోపుటప్ ఎక్కువ ఉంటుంది. మన హోమియోపతిలో అది ఉండదు. ఓన్లీ పేషెంట్ రావడం, మందు వేయడం, పోవడం. అందుకు దీనిపైన ఇంకొకటి, పేషెంట్ అంటే అందరూ ఒకే సైకలాజికల్గా ఉండరు. దాంట్లో 5-6 కేటగిరీలుగా చేయొచ్చు. హైలీ ఎడ్యుకేటెడ్, యావరేజ్ ఎడ్యుకేటెడ్, మినిమం ఎడ్యుకేషన్, నో ఎడ్యుకేషన్, ఇన్ని రకాలుగా ఉంటారు పబ్లిక్. మన ఇండియాలో తీసుకుంటే 50% అటు 50% ఇటు ఉన్నారు. ఆ 50% అటులో కొంతమంది, 50% ఇటులో కొంతమంది తీసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ మధ్య గత 20 years నుంచి మన సిస్టమ్స్, గవర్నమెంట్ కానివ్వండి, ఈ డాక్టర్స్ కానివ్వండి, ఎక్కువ ఫోకస్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది హోమియోపతి పైన. సో దీనివల్ల ఇప్పుడు డాక్టర్స్ కూడా రియలైజ్ అవుతున్నారు. ఎవడైతే ఇది సూడో సైన్స్ అని చెప్తున్నారో ఇప్పుడు దాని గురించి తెలుసుకుంటున్నారు. ఐఐటి బాంబే, ఐఐటి వాళ్ళు కూడా నానో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత హోమియోపతి ఆల్సో మెడిసిన్ అని చెప్పడం జరిగింది. కానీ ఎన్ని చెప్తున్నా కూడా పబ్లిక్లో ఎందుకు రావట్లేదు అనేది చాలామంది క్వశ్చన్. సో ఇక్కడ హ్యూమన్ సైకాలజీ ఏమంటే ఒక భయం, ఆదుర్ద, తొందరగా సెట్ చేసుకోవాలని ఒకటి ఉంటుంది. అది ఒకసారి 50-50 ఛాన్సెస్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఎక్కడైనా కూడా అవకాశం ఉన్నప్పుడు ప్రతి డాక్టర్ కూడా బతికించాలని ట్రై చేస్తాడు. కాబట్టి అక్కడ పోతే బతుకుతాడు, ఇక్కడ పోతే బతుకుతాడు. కానీ అది హ్యూమన్ సైకాలజీ. పెద్దదానికి పోవాలనేది ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ కావచ్చు, కాకపోవచ్చు, అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆ జబ్బుని బట్టి, పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ పవర్ని బట్టి ఇట్లా డీల్ చేయొచ్చు. ఇంకా హోమియోపతికి వస్తే ఎందుకు ఇంప్రూవ్మెంట్ కాలేదంటే గతంతో పోలిస్తే 80% డెవలప్ అయింది. ఇంకోటి, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని బాగుపడిన వాళ్ళు వాళ్ళ వరకే ఉంచుకుంటున్నారు. ఇంకా పక్కన వాళ్ళకి కానీ వాళ్ళకు చెప్తారు కొంతమంది, కానీ వాళ్ళకు అర్థమయ్యే స్టేజ్లో ఉండదు. ఎప్పుడైనా అర్థం కాలేదు, డౌట్స్ అంటే కంపల్సరీగా డాక్టర్ని మాత్రమే కన్సల్ట్ కావాలి. పేషెంట్ తగ్గింది అని మాత్రమే చెప్పగలుగుతారు. ఏ జబ్బులు తగ్గుతాయి, ఎట్లా తగ్గుతాయి, తగ్గుదని వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా హోమియోపతి డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కన్సల్ట్ కండి. మీరు చాలా సమస్యలు కంట్రోల్ చేయొచ్చు. 80% హోమియోపతి ద్వారా కంట్రోల్ చేయొచ్చు. మిగిలిన 20% ఆప్షన్స్ అన్నమాట. సర్జికల్ కావచ్చు, ఎమర్జెన్సీ కావచ్చు, ఇట్లాంటివి కంపల్సరీగా అట్లాంటి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి పోవాల్సిన అవసరం ఉంటుంది. అది మేము కూడా డిసైడ్ చేసి చెప్తాం, ఇది అవుతుందా కాదా. సో ఫస్ట్ ఛాయిస్ అయితే ఎమర్జెన్సీ అయితే, యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఉన్నా ఇవైతే కంపల్సరీగా మీరు కార్పొరేట్ వెళ్ళాల్సిందే. ఇంకా అవి కాకుండా ఇంకా క్రానిక్ HIV కానివ్వండి, తర్వాత ఇంకా సెక్సువల్ డిజార్డర్స్ కానివ్వండి, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ ఇలాంటివి కానీ, ఆర్థరైటిస్, తర్వాత ఇంకా అదర్ కంప్లైంట్స్ ఉంటాయి, చికున్ గున్యా ఇలాంటివి వచ్చినప్పుడు పోస్ట్ చికున్ గున్యా కేసులలో జాయింట్ పెయిన్స్ తగ్గట్లేదు. 2 years 3 years తర్వాత కూడా హోమియోపతికి వస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఎక్కడ సిస్టంలో తగ్గనివి ఇక్కడ తగ్గుతున్నాయనే కదా. కాబట్టి తెలుసుకోవడంలో లేట్ అవుతుంది. వచ్చిన వాళ్ళు కూడా బయటకు చెప్పుకోవట్లేదు, నేను వాడినాను తగ్గిందని. ఇదొక డిజార్డర్. సో ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి. కానీ గతంతో పోలిస్తే 80% పెరిగింది, అది మాకు సాటిస్ఫాక్షన్ ఉంది.
సో ఎవరైనా హోమియోపతి పైన ఎటువంటి అనుమానాలు ఉన్నా, అంటే తగ్గుతుందా లేదా జబ్బు అనే డౌట్ లేకుండా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ముందు మా దగ్గరికి రండి, మేము అవుతుందా కాదో చెప్తాం, తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు మెడిసిన్, లేదంటే అదర్ ఆప్షన్స్ మీరు చూసుకోవచ్చు. కాబట్టి హోమియోపతి తక్కువ అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే మేము 1 monthకు 15 daysకు 2 monthsకు ఒకేసారి మెడిసిన్ ఇస్తుంటాం. కాబట్టి మా దగ్గర ఎక్కువ క్యూ అనేది ఎక్కువ కనిపించదు. సో ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే దాదాపు 80% ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ మన పాపులేషన్తో పోల్చుకుంటే మాత్రం ఇంకా తక్కువ, ఇంకా డెవలప్ కావాలి. అంటే పేషెంట్స్ ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పేషెంట్ ద్వారా కూడా మీరు చూద్దాం చేద్దాం అనకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కానీ వస్తే మీరు చాలా మంచి రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటే అన్ని మందులు వాడి లాస్ట్ ఎయిడ్ అన్నట్లు వస్తున్నారు, కానీ ఇది ఫస్ట్ ఎయిడ్. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మిగతా సిస్టమ్స్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విషయం మీరు మైండ్లో పెట్టుకొని మీరు స్టెప్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ మేము తీసుకురాగలుగుతాం. నమస్తే.